భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకము పార్ట్ 2. భౌతిక జగత్తునందు కూడా ఇట్టి పరస్పర భావ వినియమములే కనిపించును. అట్టి భావ వినియమములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా వ్యక్తమగుచుండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవానుని సహచర్యమును పొంది భగవానుని సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవయందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. జీవుని వ్యక్తిత్వము నశింపజేసుకొనుచు ఆధ్యాత్మిక ఆత్మహత్యలకు పాల్పడే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతి నందు ఐక్యమునర్చుకొని తోడ్పడుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరింపని కారణముగా వారు తమ వ్యక్తిత్వమును కోల్పోవుటచే భగవానుని దివ్యమైన ఆంతరంగిక సేవయందలి ఆనందము అనుభవింపజాలరు. అట్టి నిరాకారత్వము నందు కూడా స్థిరముగా నెలకొనలేని వారు కొందరు తమలో నిద్రాణముగా నున్నట్టి కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తునకు మరల తిరిగి వత్తురు. వారెన్నటికి ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశము లభింపదు. కానీ ఈ భౌతిక జగత్తునందే తిరిగి వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మలను నరించు వారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలములను ప్రసాదించుచుండును. అదే విధముగా యోగ స్థితులను వాంఛించు యోగులకు అట్టి సిద్ధులను ప్రసాదించుచుండును. అనగా ప్రతి ఒక్కరూ తమ కర్మల యందు జయము కొరకు శ్రీకృష్ణుని దయపైననే ఆధారపడుదురు. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానములన్నీను ఒకే మార్గమునందు విజయము సాధించుటలో గల వివిధ దశలుగా మాత్రమే కనిపించును. మానవుడు కృష్ణ చైతన్యం నందలి అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితికి చేరనంత వరకు సర్వయత్నములు అసంపూర్ణములే కాగలవు. శ్రీమద్భాగవతమునందు ఇట్లు చెప్పబడినది: అకామ సర్వకామో వామోక్షకామ ఉదారధీ తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛారహితుడైనను లేదా ఫలాపేక్ష కలిగి ఉన్నను లేదా మోక్షకామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వము కొరకై కృష్ణ చైతన్యమునందు శాయశక్తుల దేవాది దేవుని భజించుటకు యత్నింపవలెను. జై శ్రీకృష్ణ.